షిర్కు మరియు వేరే పాపాలకు తేడా ఏంటి అంటే, షిర్కు ఎటువంటి పాపం అంటే ఎవరైతే షిర్కు చేస్తూ మరణిస్తారో వారు క్షమించబడరు అని, వేరే పాపాలు అల్లా తలుచుకుంటే వేరే పాపాలని చిన్న చిన్న పాపాలని క్షమించే అవకాశం ఉంది, కానీ షిర్కును మాత్రం అల్లా క్షమించను అని ఖురాన్లో చెప్పాడు అల్లా సుబ్హానహు వ తఆలా. మరి షిర్కు చేసే వారి సదాచరణలు వారికి ఉపయోగపడతాయా అంటే, షిర్కు చేసే వారి సదాచరణలు వారికి ఉపయోగపడవని అల్లా ఖురాన్లో చెప్తూ ఉన్నాడు. ఒకవేళ వీరు సైతం దైవత్వంలో భాగస్వామానికి షిర్కుకు ఒడిగట్టి ఉంటే వారు చేసుకున్న కర్మలన్నీ వృధా అయిపోయేవి అని ఖురాన్లో సూరా అల్ అన్ఆమ్లోని 88వ వాక్యంలో అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఇక 32వ ప్రశ్న, సమాధుల యొక్క తవాఫ్ ప్రదక్షిణ చేయవచ్చా? ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సమాధులు వేరు, దర్గాలు వేరు. సమాధులు వేరు, దర్గాలు వేరు. సమాధి అంటే మనం చూడండి, మక్కా మదీనాలో సౌదీలో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే మొహమ్మద్ సుల్లాం గారు ప్రవక్తగా రాబడ్డారో అక్కడ ఒకసారి మీరు సమాధులు ఎలా ఉన్నాయో చూడండి. అక్కడ ఎత్తుగా సమాధులని కట్టరు, పటిష్టంగా సమాధులని కట్టరు. అక్కడ ఏ సమాధి దగ్గర కూడా ఎవరు కూడా అక్కడ వెళ్ళి సజ్జా చేయరు. అక్కడ ఏ సమాధిని కూడా ఎవరు వెళ్ళి ఆ సమాధిలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారిని మా కోసం ఇది ప్రసాదించండి, అది ప్రసాదించండి, మా కోసం ఇది ఉంది, మా ప్రాబ్లం అది ఉందని ఆ సమాధిలో ఉన్న వారికి ఎవరు చెప్పరు. సమాధిలో ఎవరైతే ఉన్నారో వారి కోసం బ్రతికి ఉన్నవారు, సమాధిలో ఎవరైతే ఉన్నారో వారి కోసం బ్రతికి ఉన్నవారు ఆ మరణించినటువంటి వ్యక్తి గురించి ప్రార్థన చేస్తారు. వారు బ్రతికి ఉండంగా చేసిన పుణ్యాలను స్వీకరించండి, నమాజులు స్వీకరించండి, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు వారు ఏవైనా చేసి ఉంటే వాటిని స్వీకరించండి, వారి పాపాలను క్షమించండి, వారిని నరకం నుంచి కాపాడండి, వారికి యొక్క సమాధిలో ఉన్నటువంటి సమాధి శిక్షల నుంచి వారిని రక్షించండి, మరియు వారికి నరకాగ్ని నుంచి కాపాడండి, వారికి సమాధి శిక్షల నుంచి కాపాడండి, ప్రళయ దినం రోజు వారిని కాపాడండి, వారికి స్వర్గంలో అత్యుత్తమ స్థానానికి చేర్చండి అని బ్రతికి ఉన్నవారు మరణించినటువంటి వారి కోసం ప్రార్థన చేస్తారనమాట. అంతేగాని మరణించినటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థించడం అనేది ఇస్లాంలో లేదు. అందుకే సమాధులు వేరు, దర్గాలు వేరు. ఇస్లాంలో సమాధుల దగ్గరికి వెళ్ళవచ్చు అని ఉంది, కానీ వారిని ఆరాధించడం కోసం, అక్కడ సజ్జాలు చేయడం కోసం కాదు. వారి కోసం బ్రతికి ఉన్నవారు వారి కోసం ప్రార్థించాలి.